ఇప్పుడు పాతబడిన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 498 చట్టం ఒకటి ఉంది. కేవలం మహిళలకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే 498 ఇటీవల అటుల్ సుభాష్ అని ఒక అతను ఆత్మహత్య చేసుకున్నారు. మీరు బెంగళూరు టెక్కి. సో ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళ భార్య పెట్టే మానసిక క్షోభ, కనీసం వాళ్ళ భార్య 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టెక్కీ దగ్గర నుంచి. ఇట్లాంటి అనవసరపు చట్టాలన్నీ కూడా మార్చాలి. ఎందుకంటే కేవలం ఈక్వాలిటీ అంటారు మన చట్టాల్లో. ఈక్వాలిటీ అంటే ఏంటి? పురుష మహిళకి ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి, సమానంగా అందరికీ ఉండాలి. కానీ 498A అనేది పూర్తిగా పక్షపాత చట్టంగా అయిపోయింది. ఎందుకంటే మెయిన్గా చూసినట్లయితే మొన్న అటుల్ సుభాష్ గారు 80 నిమిషాల వీడియో చేశారు, 24 పేజీల లేఖ రాశారు. కోర్టు చుట్టూ అవంతా ప్రాంతీయత భావాన్ని ఎక్కువగా పెంపొందించారనమాట. అనేక విషయాల్లో కూడా మనం ఇట్లాంటివి ఆలోచించాలి. ఆలోచించకపోతే ఏమవుతుందంటే చట్టాలు అనేటివి కొంతమందికే చుట్టాలలాగా అయిపోతాయి. అంటే 498 వల్ల మిస్యూజ్ అవుతుందని అంటారా మీరు? అంటే చట్టం అవును, మిస్యూజ్ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు మీరు చూడండి, అటుల్ సుభాష్ అనే అతను ఒక 2019లో పెళ్లి చేసుకున్నారు ఒక ఆమెని. ఆమెతో కలిసి ఒక 4-5 ఇయర్స్ ఉన్న తర్వాత ఒక బాబు కూడా పుట్టాడు. అవంతా కూడా ఓకే. తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఆయన్ని వేధిస్తూ ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతను బెంగళూరు నుంచి జోధ్పూర్ అంట, అదే యూపీ డిస్ట్రిక్ట్ దగ్గర జాన్పూర్ ఏదో జోధ్పూర్ విన్నాను. డైలీ 40 సార్లు వెళ్ళేవాడంట. నాకు తెలిసి సంవత్సరంలో 40 నుంచి 50 సార్లు ఆడికి వెళ్ళాడంట, కేవలం కోర్టుని అటెండ్ అవ్వడానికి. అందులో ఏంటంటే బాగా తీవ్రమైన మానసిక వేదనకు గురి చేశారు ఆయన్ని. అవి 498 చట్టం అనేది పూర్తిగా మార్చేయాలి. అట్లాంటి చట్టాలు అనేటివి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగంలో ఉన్నటువంటి 498 ఆర్టికల్, అందులో మనకు 2024కి వచ్చేసరికి కూడా అటువంటి పాత చట్టాలు ఎందుకు? 60 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితం చట్టాలని ఇంకా కూడా మార్పు చెందకపోతే మనకు రాజ్యాంగం ఎందుకు? ఖచ్చితంగా మోడీ గారు చెప్పినట్టు కొన్ని రాజ్యాంగ సవరణ అయితే చేయాల్సిన అవసరం ఉంది. అంటే 498 చట్టాన్ని స్క్రాప్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే అది ఆడవాళ్ళకి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అందులో కొన్ని సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉంది డౌరీ చట్టం ఉంది. డౌరీ అంటే ఉమెన్ హెరాస్మెంట్ అండ్ డౌరీ చట్టం ఉంది. సో విడాకులు బలవంతంగా, కొన్ని మహిళలకి పూర్తిగా పక్షపాతంగా ఉన్నాయి చట్టాలు. మొన్న జడ్జి 5 లక్షలు డిమాండ్ చేసిందంట తన దగ్గర, అటుల్ సుభాష్ దగ్గర. సో న్యాయ వ్యవస్థలో కూడా ఎవరు సక్రమంగా పనిచేస్తున్నారు అని కూడా చూడాలి. ఈ 498 చట్టం అనేది కొన్ని వరకే బాగుంటున్నాయి, కొన్ని వరకంటే మహిళలకి ఇప్పుడు ఒక సమస్య, అబ్బాయికి ఒక సమస్య, అమ్మాయికి ఒక సమస్య వచ్చింది అనుకోండి, చట్టాలు అనేటికి పూర్తి స్థాయిలో అమ్మాయిలకే ఫేవర్గా ఉంటున్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే, లేదంటే న్యాయ వ్యవస్థకి వెళ్ళినా సరే, లేదంటే మీడియా ముందుకు వచ్చినా సరే అమ్మాయిలకి ఎక్కువ ఫేవర్ అవుతాం చట్టాలు, అబ్బాయిలకి అసలు ఫేవర్ లేదు. అది మెయిన్గా 498 చట్టం. మనకు జెంట్స్ పరంగా అయితే 211 ఉంది ఒక చట్టం, కానీ ఆ 211 చట్టాన్ని ఎవరు పెద్ద పట్టించుకోరు. కనీసం పోలీస్ స్టేషన్లో కానీ మీడియా ప్రతినిధులు కూడా ఎవరికి చాలామందికి తెలియదు ఆ 211 చట్టం. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి చట్టాలని ఉల్లంఘిస్తూ ఉన్నారు 498 చట్టాన్ని. సో ఇందులో పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఇందులో కొన్ని సవరణలు తీసుకురావాలి. ప్రధానంగా ఇది అతను అనుభవించినటువంటి మెంటల్ హరాస్మెంట్ అనేది ఉంటుంది కదా, అతను 80 నిమిషాల వీడియో చేశానంటేనే మనకు అర్థమవుతా ఉంది. సో 498 చట్టాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో కొన్ని కొత్త నిబంధనలు తీసుకొని వచ్చి ఆర్టికల్స్ని సవరించాలి. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య. కేవలం మహిళలకే కాదు కదా రైట్స్ ఉండేది, అబ్బాయిలకు కూడా రైట్స్ ఉన్నాయి ఈ సమాజంలో. అబ్బాయిలకు కూడా రైట్స్ అంటే ఎట్లా అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అసలు ఆ మహిళలకి ఏంటంటే జస్ట్ వాళ్ళు చెప్పిందే చట్టము, వాళ్ళు చేసేదే రూల్స్ లాగా తయారైపోయింది సొసైటీ. సో అబ్బాయిలకు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి అనే ఒక భావన కల్పించాలి.
అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వేధించబడుతున్నారు. అవును, ఈ చట్టాల చాలా ద్వారా. చాలా చట్టాలు. ఇప్పుడు మీరు చూసినట్లయితే భరణం అనేది ఉంటుంది. అవును. ఇతన్ని అటుల్ సుభాష్ అనే అతన్ని అనేక రకాలుగా హింసించి భరణాలకి గురి చేశారు. భరణం కావాలి నాకు, భరణం ఎట్లా అంటే కావాలి, 3 కోట్లు డిమాండ్ చేసిందంట ఆమె ఎట్లా. కానీ ఆమె జాబ్ చేస్తుంది కదా, పిల్లల్ని నెలకి ₹1,00,000 డిమాండ్ చేసిందంట. పిల్లోడికి మళ్ళీ 84,000 రూపాయలు పిల్లాడు అకౌంట్లో వేయమని చెప్పి అకౌంట్ క్రియేట్ చేసిందంట. సో ఎక్కడి నుంచి వస్తాయి? ఒక యావరేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 2.5 నుంచి 3 లక్షలు అనుకున్నాం. అతను ఒక 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ ఎంప్లాయీ అనుకున్నాం. సో ఎక్కడి నుంచి వస్తాయి? అందులో ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతనితో చూసుకోవాల్సిన ఉంది, వాళ్ళ బ్రదర్స్ ఎవరో ఉన్నారంట. సో ఇట్లాంటి ఒక అటుల్ సుభాష్ అనేది కాదు, ఇట్లాంటి సంఘటనలు కొన్ని వందలు మనకు చుట్టూ ఉన్నాయి. కానీ అబ్బాయిలు ధైర్యంగా రారు ముందుకి. ఎందుకంటే వాళ్ళు మానసికంగా కుంగిపోవడము, లేదంటే మెంటల్ టార్చర్ అనుభవించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అటుల్ సుభాష్ లాంటి కేసులు మళ్ళీ రాకుండా ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు చాలా అవసరం. భారతదేశ రాజ్యాంగ సవరణలు కొంతమంది పాటు ఇంకా ఏం సవరణలు చేయాలని మీరు అనుకుంటారు? అంటే ఇంకా మెయిన్గా చేయాల్సిన సవరణ అంటే ఏదనుకుంటారు? అంబేద్కర్ గారు ఎప్పుడో ఇచ్చిన ఇదేంటంటే రిజర్వేషన్లు కూడా చాలా ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉందా, తగ్గించాల్సిన అవసరం? ఇప్పుడు రిజర్వేషన్లు అనేటివండి ఎవరికి ఇస్తున్నారో అర్థమైపోతూ ఉంది. కేవలం ఇప్పుడు ఉదాహరణకి ఉన్నారండి, ఎంపీలకు ఎమ్మెల్యేలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఒక్కొక్కరు 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు పార్లమెంట్ నియోజకవర్గానికి. అలాంటప్పుడు వాళ్ళు పేదవాళ్ళు ఎట్లా అవుతారు? అది మీరు చూసినట్లయితే షెడ్యూల్ ట్రైబ్సా, లేదంటే షెడ్యూల్ క్యాస్టా, లేదంటే వెనుకబడిన బీసీ వర్గాల, అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎందుకండి రిజర్వేషన్ అవసరం? మీద 100 కోట్లు సంపాదించుకున్నారు కదా, 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు రిజర్వేషన్ అవసరం ఏంటి? కేవలం రిజర్వేషన్ ఎటువంటి వాళ్ళకంటే అగ్రవర్ణాల్లో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. ఓసీల్లో ఈబీసీ అని పేరు చెప్పుకొని చాలామంది అగ్రవర్ణ పేదలు చాలామంది ఉన్నారు. మీరు చూసినట్లయితే రెడ్డి, వెలమ, తర్వాత వచ్చి కమ్మ, ఇలాగ అన్ని బ్రాహ్మణ, అన్ని వర్గాల్లో పేదలు ఉన్నారండి. ఇప్పుడు నేను చూసినట్లయితే బ్రాహ్మణ క్యాస్ట్ అనేది చాలా ఉన్నతమైన క్యాస్ట్. మనకు ప్రతి గుడిలోనూ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ నేను చాలా దగ్గరలో చూశాను, వాళ్ళ కూతుర్లు పెళ్లి చేయలేక చాలా భిక్షాటన, ఊర్లో పడితే భిక్షాటన చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి సమాధానం గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. నేను చాలామంది అబ్జర్వ్ చేశాను. నేను ఇటీవల ఒక గుడికి వెళ్ళాను. అక్కడ గుడిలో పూజారి, నా ఆర్థిక పరిస్థితి ఇది, నేను కనీసం బిడ్డలను కూడా చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాను, అందుకే నేను పిల్లల్ని 10వ తరగతిలోనే మానేసి నేను పంపించాను పనులకి, నా పరిస్థితి అలా ఉంది, నా ఆరోగ్య సమస్యలు కూడా బాగలేవు అని చెప్పాడు. అతను గుడిలో పంతులు అనమాట. సో ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. అది కేవలం కులాతీతంగా ఉండకూడదండి. ప్రతి ఒక్కరికి కూడా ఎకనామికల్గా రిజర్వేషన్ కావాలి. ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉండే వాళ్ళకి రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళకైతే ఓకే. కానీ కులాతీతంగా ఈ రోజుల్లో ఎవరికండి రిజర్వేషన్? ప్రతి ఒక్కరు కూడా ఏ గవర్నమెంట్ వస్తే చేసే అవకాశం ఉందంటారు? అంటే ఏ పార్టీ అయినా ఇది నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే పలానా గవర్నమెంట్లో అయితే చేస్తానికి అవకాశం ఉంది, పలానా పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే చేస్తుందని అన్న అవకాశం ఉందా? మీరు ఏ పార్టీ అయితే చేయడానికి అవకాశం ఉందని, లేదా అన్ని పార్టీలు ఈ స్టాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు? ఏ పార్టీ ఆ పార్టీ అనేది కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా దానికి సహకరించాలి. రిజర్వేషన్ బిల్ అంటే కేవలం కులాల మీద ఉండకూడదు. అది ఎవరికైతే ఎకనామికల్గా వెనుకబడిపోయి ఉంటారో, ఆర్థిక పరంగా వాళ్ళు వెనకబడిపోయి ఉంటారో, సామాజికంగా వెనకబడిపోయి ఉంటారో అటువంటి వాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్. విద్య పరంగా రిజర్వేషన్ ఇవ్వండి, వైద్యం పరంగా రిజర్వేషన్ ఇవ్వండి, ఉపాధి అవసరం లేదు, టాలెంట్కి ఇవ్వండి. ఇట్లాంటి ఈ రెండింటికి రిజర్వేషన్ ఇవ్వండి ఖచ్చితంగా. వాళ్ళు విద్య పరంగా రిజర్వేషన్ ఎందుకంటే విద్యాపరంగా నీకు ఇచ్చినట్లయితే చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. టాలెంటెడ్ పీపుల్ పైకి వస్తారు. మీకు వైద్యం పరంగా అంటే మీకు చాలా హాస్పిటల్స్లో రిజర్వేషన్స్ అనేటివి, కొంతమందికి డాక్టర్స్ కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ టాలెంట్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది. మన భారతదేశం వెనకబడడానికి కారణం రిజర్వేషన్. చైనా అభివృద్ధి దూసుకుపోతూ ఉంటే
బిలియన్ ఎకనామికల్ టార్గెట్ పెట్టుకుంటే మనం ఇంకా సగటున మిలియన్స్లోనే ఉన్నాం. ఒక సగటు మనిషి ఆదాయం 2,000 నుంచి 3,000 నెలకి ఇప్పటికీ సంపాదన. చైనా ఆదాయం ఏంటంటే 15,000 నుంచి 20,000. వాళ్ళు మనకంటే 8 రెట్లు ఎక్కువ ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ అవసరం లేదు.